UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఓం పరబ్రహ్మ పరమాత్మ నమః జగత్తు తదేసితి పలయా బ్రహ్మ హరి రాయద్రి గుణాత్మ సర్వగౌతిగామి దర్శ దత్తాత్రేయ నమ సంతిని సిద్ధి కురు 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 స్వ. ప్రజలందరికీ నమస్కారము. శ్రీ క్రోధినామ సంవత్సరం అక్టోబర్ నెల మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశి వాళ్ళకి ఉత్తరభద్ర నక్షత్రము 4 పాదములు, పూర్వభద్ర నక్షత్రము 4 పాదములు, రేవతి నక్షత్రము 4 పాదములు కలిస్తేనే మీనరాశి ఫలితాలు. ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళు తెలుసుకోవాల్సింది మీరు ఇప్పుడు కొన్ని విషయాలు నీకు చెప్పబోతున్నాను. ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళు, ఈ జన్మనామంలో కలిసిన వాళ్ళు, ఈ రాశికి సంబంధించిన వాళ్ళు మీరు తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. కాబట్టి ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం నూతన పనులు, నూతన కార్యక్రమాలు మనం చేసే ముందు చేయాల్సిన పనుల్ని బట్టి మనం ఏదైనా ఆలోచించి మనం ఆ పనులు చేస్తుంటాము. కాబట్టి ఇలా జాతకములోనే గర్భంలోనే కొన్ని దోషాలు కొన్ని ఎదురవుతుంటాయి. గర్భం అనగా కడుపులోనే ఉన్నప్పుడే వీళ్ళ మీద కొన్ని గ్రహాలు కొన్ని ఎదురవుతాయి. ఆ గ్రహాలు అనేది అవి అంతుచిక్కని రాక్ష్యాలు. ఆ అంతుచిక్కని రాక్ష్యాలు అనేది వీళ్ళ మీద పడిన దాని వలన వీళ్ళకి పెద్ద ఏ టయానికల్లా ఏదో ప్రమాదాలు, ఏదో సమస్యలు, చదువు సమస్య, ఉద్యోగ సమస్య, ఆరోగ్య సమస్య, కుటుంబ సమస్య, భార్యాభర్తల సమస్య, అన్నదమ్ముల సమస్య, తర్వాత కుటుంబ సమస్య ఒక రకమైన సమస్య కాకుండా చాలామంది చాలా విధానాలుగా బాధపడుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళకి మీద ఉండాల్సిన ఆ గ్రహశక్తుల ప్రభావం వలన వీళ్ళు ఏ కార్యక్రమాన్ని అనుకుంటారో ఆ కార్యక్రమాన్ని ముందుకు కాకోకుండా ఇబ్బందులు అవుతుంటారు. మరి అది వాళ్ళకి తెలియక, అది చిన్నప్పటి నుంచి వచ్చిన గ్రహాలు వీళ్ళ ఎమ్మటబడి వీళ్ళని మనశ్శాంతి ఉంచక, వీళ్ళని మా ఆందోళన బాలన చేసి, మనసు వేదన చేసి, బుర్ర కుదురు లేకోకుండా ఉండటం, కుటుంబంలో లేనిపోయిన చికాకులు రావటం, వీళ్ళు ఏది చేయకపోయినా చేసిందని ఒక నింద రావటం, ఆడవాళ్ళ మీద కానీ మగవాళ్ళ మీద కానీ లేనిపోయిన నిందలు రావటం, కొంతమంది లేనిపోయిన చికాకులు ఇప్పుడు కూడా మీ మీద ఇంకా గాలం వేసి చూస్తూనే ఉన్నారు. ఎందువల్ల అంటే మీరు ఎప్పుడు నిదానం పడతారో అప్పుడు మీ మీద ఈ లేనిపోయిన చికాకు మీ మీద వేసేసి, ఈ లేనిపోయిన నింద మీ మీద వేసి గుడ్డ కాల్చి మీ మీద వేయాలని చూస్తున్నారు. ఆ విషయాలలో చాలా వరకు జాగ్రత్తలు పాటించాలి. అతి జాగ్రత్తలు మీరు పాటించిన దాని వలన మీ కుటుంబంలో కానీ, మీ చదువులో కానీ, మీ ఉద్యోగంలో కానీ, మీరు చేసే పనిలో కానీ అతి ఘోర భయంకరమైన ఇబ్బందులు మీరు పడే స్థితులు కనబడుతున్నాయి. ఎందుకంటే మంచి ఎంతుందో చెడు కూడా అంతే ఉంది. ఈ మీనరాశి వాళ్ళకి మంచి ఎంతుందో చెడు కూడా అంతే ఉంది. కానీ ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో, ఏ పని పోదాం అనుకుంటున్నారో ఆ పనులు కానీ ఆ కార్యక్రమాలను కానీ ఎవరికి చెప్పి చేయొద్దండి. ఎవరైనా సరే, మన ప్రాణం లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ ఎవరైనా సరే, మీ భార్య అయినా సరే, ముఖ్యంగా కొన్ని కార్యక్రమాలని కొన్ని చెప్పకూడదు. అన్ని కార్యక్రమాలు చెప్పిన దానివల్ల మీకు కొన్ని సమస్యల్లో ఇరక్కబోతారు. అది మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి ఈ మీనరాశి వాళ్ళకి అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, స్థానబలము, పూజాబలము. పూజాబలములో చూసుకుంటే మిమ్మల్ని ముఖం చూసిన వాళ్ళు మీరు చేసే పూజలు కానీ, మీరు చేసే వ్రతాలు కానీ అన్నీ చాలా మంచిగా అభివృద్ధిగా చేస్తారు. కానీ మీరు చేసే పూజ, ఏ పూజ చేసినా కూడా దాంట్లో ప్రతిఫలం లేకోకుండా మీకు బ్రేకులు అయిపోతుంటాయి, సికాకులు తగులుతుంటాయి. ఆ సికాకులు చిన్న సికాకులు కాదు, చాలా పెద్ద సికాకులు. ఇబ్బంది పెట్టడం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన ఇబ్బందులు, చేసే పనులలో
చేయాల్సిన కార్యక్రమాలలో చాలా చాలా విధానాలుగా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఈ సమస్యలో ఉన్నారు కాబట్టి మీరు ఆ సమస్యలో నుంచి మీరు బయటపడాలంటే మీ మీద ఉండాల్సిన దరిద్ర గ్రహ దోష నివారణ అనేది మీరు తప్పకుండా పూజించి, దరిద్ర గ్రహ దోష నివారణ అంటే మీ మీద ఎవరెవరు చెడు ప్రయోగాలు పంపించారో శాతబడి, సిల్లంగి, బాణావతి, శాతబడి ఇలాంటి కొన్ని శక్తి ప్రభావమైన వస్తువులు, శక్తి ప్రభావమైన గ్రహ ప్రభావమైన కొన్ని కనబడుతున్నాయి. మీరు ఆ గ్రహ ప్రభావంగా మీరు తెలుసుకోవాలనుకుంటే మెయిన్గా మీరు చేయాల్సింది ఏమిటంటే మీరు ముఖ్యంగా అదృష్ట బలము, జీవిత బలము, యోగ బలము ఈ మూడు మీకు కలిసి రావాలంటే మీ మీద ఎవరెవరు చేశారో అది మీరు తెలుసుకోవాలి. అది మీరు తెలుసుకోవాలనుకుంటే అది మీకు తెలియదు. మీకు తెలిసిన పెద్ద గురువులు చేతుకుంట కానీ, పెద్ద పెద్ద మునేశ్వరులు గురువు కానీ, అఘోరా గురువులు కానీ మీకు తెలిసిన వాళ్ళతోని మీరు అది తెలుసుకుంటే మీ జీవితానికి ఒక మార్గం, పరమార్గం అనేది జరుగుతుంది. లేదు స్వామి మాకు ఆ గురువులు ఎక్కడుంటారో మాకు తెలియదు కాబట్టి అదేదో మీరే చెప్పండి స్వామి అంటే తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు ఒకసారి ఫోన్ చేసినట్టుగైతే మీకు ఎలాంటి సందేహాలు, డౌట్లు ఉన్నా కూడా మేము దానికి మొత్తం స్థితిగతులను బట్టి చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.